హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. వైద్యో నారాయణో హరి అంటారు. ప్రాణం పోసే డాక్టర్లను దేవుడితో సమానంగా చూస్తాం. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో మాత్రం మానవత్వం మంటగలిసిపోయింది. పురిటి నొప్పులతో ప్రాణ సంకట స్థితిలో ఆసుపత్రికి వచ్చిన ఒక గర్భిణీ పట్ల అక్కడి వైద్య సిబ్బంది ప్రవర్తించిన నిర్లక్ష్యం నాగరిక సమాజం తలదించుకునేలా చేసింది. నొప్పులతో విలవిలలాడుతున్నా పట్టించుకునే నాదుడు లేక ఆ తల్లి నిలిచిన చోటే బిడ్డకు జన్మనిచ్చింది. ఎత్తు నుంచి కింద పడటంతో ఆ పసికందుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వాలు మాతా శిశు సంరక్షణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం పేదలకు నరకమే కనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాతా శిశు కేంద్రం ఇందుకు వేదికైంది. పురిటి నొప్పులతో అల్లాడిపోతున్న ఒక గర్భిణీ మహిళ ఆసుపత్రికి వస్తే కనీసం చేర్చుకుని వైద్యం అందించేందుకు అక్కడ సిబ్బందికి చేతులు రాలేదు. నొప్పులు భరించలేక ఆ తల్లి ఆసుపత్రి ఆవరణలోనే విలవిల్లాడిపోయింది. వైద్యుల కోసం బంధువులు కాళ్లు పట్టుకుని బతిమాలినా ఎవ్వరూ కరగలేదు. చివరకు నొప్పులు ఎక్కువై నిలుచున్న చోటే ఆ అభాగ్యురాలు బిడ్డకు జన్మనిచ్చింది. నిలుచున్న చోట నుంచే ఆ పసికందు ఒక్కసారిగా కింద పడటంతో శిశువుకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తం పడుతున్న ఆ బిడ్డను చూసి అక్కడున్న ఇతర రోగులు బంధువులు భయోందోళనకు గురయ్యారు. గుండె లదరలాడే ఈ ఘోరం కళ్ల ముందు జరుగుతున్నా బిడ్డ పుట్టిన 10 నిమిషాల వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా డాక్టరు కానీ నర్సు కానీ అటువైపు కన్నెత్తి చూడలేదని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే తప్పు తెలుసుకొని బాధపడాల్సింది పోయి సదరు వైద్యులు పోలీసుల ఎదుట కూడా నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పడం వారి నిర్లక్ష్యానికి అమానవీయతకు అద్దం పడుతుంది. ప్రాణాలు కాపాడాల్సిన చోటే పసి ప్రాణానికి ముప్పు తెచ్చిన ఇలాంటి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అర్బన్ ఏరియాలలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు అందుబాటులో ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొంచెం దారి అయితే ఓపెన్ అయింది. ఇంకా కొంచెం తొందరగా అయితే ఆమెకి ఏంటంటే మామూలుగా మంది చేసిన తర్వాత 6 గంటలకు మనకు ఇట్లా ప్రోగ్రెస్ అయిందా లేదా, కానీ అది ఏంటంటే తొందరగా ప్రోగ్రెస్ అయిపోయింది. డెలివరీ అయితే కొంచెం పెయిన్ అనేది మామూలుగా 6 అవర్స్కి చాలా మంది పేషెంట్స్ ఇవ్వండి 40 మెంబర్స్ వస్తున్నారు. సో మంది చేసిన వాళ్ళు ఇద్దరు. గత ప్రభుత్వాలు కూడా వైద్యులు స్థానిక ఆసుపత్రుల్లో నివాసం ఉండాలని స్పష్టమైన ఆదేశాలిచ్చినా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. అయితే ఇలాంటి సమయంలో బిడ్డ ప్రాణాలతో పాటు తల్లి ప్రాణాలు ప్రమాదంలో పడిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది జిల్లా కేంద్రంలో ఆసుపత్రిలోని వైద్యులు అందుబాటులోకి ఉండకపోతే పురిటి నొప్పులతో ఉన్న మహిళలు ఆ సమయంలో ఎటువైపు వెళ్లాలి? గతంలో కరోనా సమయంలో హైదరాబాద్లోని మల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యంతోనే పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణీ పావనిని మరో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. కరోనా సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్ దొరక్క చివరకు అంబులెన్స్లో పురిటి నొప్పులతో మృతి చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని మేడ్చల్ జిల్లా డిఎంహెచ్ఓతో పాటు స్థానిక మెడికల్ ఆఫీసర్లపై చర్యలు కూడా తీసుకుంది. పేద ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయి? 3 మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటనపై బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.